అప్పుడు వరకు పవర్ ప్లే అంటే మెల్లగా ఆడుతూ వికెట్ కాపాడుకునేవారు. సనత్ జయసూర్య వచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. పవర్ ప్లేలో హిట్టింగ్ చేసి ఇలా కూడా ఆడొచ్చా అని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అన్ని టీమ్స్ పవర్ ప్లేలో 60-70 రన్స్ కొడితే జయసూర్య హిట్టింగ్ కి శ్రీలంక 120-130 రన్స్ కొట్టేవారు. హీస్ ట్రూలీ ఏ గేమ్ చేంజర్. ఈ పిక్చర్ చూడండి. ఓడిఐ మ్యాచ్ లో 5 ఓవర్స్ కి స్కోర్ 70 అండ్ నాన్ స్ట్రైకర్ 11 బాల్స్ ఆడి 0 రన్స్ కొట్టాడు. అంటే జయసూర్య 21 బాల్స్ లోనే 70 రన్స్ కొట్టాడు. అలా ఉండేది అతని డామినేషన్. జయసూర్య అంటే బౌలర్స్ కి నైట్ మేర్. ఆ టైంలో ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100 రెండు రికార్డ్స్ తన పేరు మీదే ఉండేవి. ఓడిఐస్ లో 10,000 రన్స్ అండ్ 300 వికెట్స్ తీసిన ఏకైక ప్లేయర్. అతను రిటైర్ అయ్యి 17 ఇయర్స్ అయినా ఇంకా ఆ రికార్డ్ అలానే ఉంది. బహుశా ఫ్యూచర్ లో కూడా ఎవ్వరూ ఈ రికార్డ్ ని టచ్ కూడా చేయలేకపోవచ్చు. శ్రీలంక 1996 వరల్డ్ కప్ విన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జయసూర్య. 221 రన్స్ 7 వికెట్స్ తో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. తన స్కోర్స్ చూడండి. ఆ టోర్నమెంట్ లో అతని స్ట్రైక్ రేట్ 131. షేన్ వార్న్, జహీర్ ఖాన్, షోయబ్ అఖ్తర్, డేల్ స్టెయిన్ లాంటి లెజెండరీ బౌలర్స్ కన్నా ఓడిఐస్ లో జయసూర్య వికెట్స్ ఎక్కువ. హీఈస్ ద 5th లీడింగ్ రన్ స్కోరర్ ఇన్ ఓడిఐస్. అందుకే హీఈస్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ఓడిఐ క్రికెట్. మీలో ఎంతమంది జయసూర్య ఆడే టైంలో క్రికెట్ చూశారు? అండ్ నెక్స్ట్ ఏ ప్లేయర్ మీద వీడియో చేయమంటారు? కామెంట్ చేసి చెప్పండి.